హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. ఫ్రెండ్స్, బయాలజీ మెథడాలజీకి సంబంధించి మనం ఈ వీడియోలో విజ్ఞాన శాస్త్రము, స్వభావము మరియు పరిధులను గురించి డిస్కస్ చేద్దాం. విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం. విజ్ఞాన శాస్త్రం పరిశీలించదగిన దృగ్విషయాల మీద ఆధారపడి ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం పరిశీలించదగిన దృగ్విషయాల మీద ఆధారపడి ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం సంభావ్యతలను గురించి కూడా తెలుపుతుంది. పరిశీలించదగిన దృగ్విషయాల మీద ఆధారపడి ఉంటుంది విజ్ఞాన శాస్త్రం. విజ్ఞాన శాస్త్రం సంభావ్యతలను గురించి కూడా తెలుపుతుంది. సాంఘిక శాస్త్రము చరిత్ర, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, నమ్మకం మొదలైన వాటి మీద ఆధారపడి ఉంటుంది. సాంఘిక శాస్త్రం అనేది చరిత్ర, ఆచార వ్యవహారాలు, సంప్రదాయము, కట్టుబాట్లు, నమ్మకం మొదలైన వాటి మీద ఆధారపడి ఉంటుంది. కానీ విజ్ఞాన శాస్త్రం లక్ష్యాత్మకత పైన ఆధారపడి ఉండి ధృవీకరణకు నిలబడుతుంది. సత్యం కాని దాన్ని పరిగణించదు. విజ్ఞాన శాస్త్రం సత్యం కాని దాన్ని పరిగణించదు. పూర్తిగా సత్యాన్నే తన పరిధిలోనికి తీసుకుంటుంది. ప్రతి దృగ్విషయాన్ని మాపనం చేసి సత్యాలను రాబట్టడానికి ప్రయత్నం చేస్తుంది. పరిశీలన ప్రయోగాల మీద ఆధారపడి రుజువైన సత్యాన్ని మాత్రమే అంగీకరిస్తుంది. తద్వారా తుది నిర్ణయాలను రాబట్టి సిద్ధాంతాలను రూపొందించడానికి ప్రయత్నిస్తుంది. నేటి ఈ విజ్ఞాన శాస్త్రం వేల సంవత్సరాల నుండి మానవుని మేధస్సుకు, కృషికి ప్రతీక అని మనకు తెలుసు. అందుకే విజ్ఞాన శాస్త్రం క్రమబద్ధం చేయబడిన లేదా వ్యవస్థీకరించబడిన జ్ఞానం. నేటి ఈ విజ్ఞాన శాస్త్రం వేల సంవత్సరాల నుండి మానవుని మేధస్సుకు, కృషికి ప్రతీక. అందుకే విజ్ఞాన శాస్త్రం క్రమబద్ధం చేయబడిన లేదా వ్యవస్థీకరించబడిన జ్ఞానం. విజ్ఞాన శాస్త్రం తన పరిధిలో సత్యాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే సాపేక్ష సత్యం గురించి మాత్రమే మాట్లాడుతుంది. విజ్ఞాన శాస్త్రం తన పరిధిలో సత్యాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే సాపేక్ష సత్యం గురించి మాత్రమే మాట్లాడుతుంది. కనిపెట్టబడిన విషయం సర్వవేళలా శాశ్వతంగా ఉండే సత్యం, అంటే కేవలం సత్యం అని కాక ఈనాడు యథార్థం అనుకున్నది రేపు కాకపోవచ్చు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటుంది. అందుకే విజ్ఞాన శాస్త్రం అందించే జ్ఞానాన్ని యథార్థం అనే కంటే అలా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉన్న విషయంగా చూడాలి. అంటే ఇక్కడ ఎప్పుడూ సత్యంగానే మనం ఎప్పుడూ ఈరోజు సత్యం అనుకున్నది రేపు అసత్యం కావచ్చు కదా, అదే చెప్తున్నారు. విజ్ఞాన శాస్త్ర జ్ఞానం అనేది యథార్థం అనే కంటే అలా జరగడానికి అవకాశం ఎక్కువ అన్న విషయంగానే చూడాలి మనం సైన్స్ని, విజ్ఞాన శాస్త్రాన్ని. అందుకే మార్పు చెందే స్వభావం ఉన్నదానిగా విజ్ఞాన శాస్త్రాన్ని గుర్తించాలి. అంటే ఈరోజు మనం ఇదే సత్యము, ఇదే శాశ్వతము, ఇదే యథార్థము అని అనుకుంటాం. కానీ అది రేపు పొద్దుటి మళ్ళీ మారచ్చు. దాని యొక్క మార్పు చెందే అవకాశం ఉండొచ్చు. కాబట్టి సైన్స్ అనేది ఎలా ఉంటుందంటే అలా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉన్న విషయంగా మాత్రమే చూడాలి. యథార్థం అనే కంటే అలా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉన్న విషయంగా చూడాలి సైన్స్ని. అందుకే మార్పు చెందే స్వభావం ఉన్నదానిగా విజ్ఞాన శాస్త్రాన్ని గుర్తించాలి. మనం ఏమనుకున్నాం? విజ్ఞాన శాస్త్రం లక్ష్యాత్మకత పైన ఆధారపడుతుంది, ధృవీకరణకు నిలబడుతుంది. అదేవిధంగా ఇంకా విజ్ఞాన శాస్త్రం క్రమబద్ధం చేయబడిన లేదా వ్యవస్థీకరించబడిన జ్ఞానం. పూర్తిగా సత్యాన్నే తన పరిధిలోనికి తీసుకుంటుంది, సత్యాన్ని మాత్రమే అంగీకరిస్తుంది, తుది నిర్ణయాలను రాబట్టి సిద్ధాంతాలను రూపొందించడానికి ప్రయత్నిస్తుంది సైన్స్, విజ్ఞాన శాస్త్రం. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రం భగవంతుడు, మానవాతీత శక్తులు మొదలైన వాటిని తృణీకరిస్తుంది. అంటే సరికాదు, ఆ విషయాల గురించి మాట్లాడదు. ఈ విజ్ఞాన శాస్త్రం భగవంతుడు, మానవాతీత శక్తులు మొదలైన వాటిని తృణీకరిస్తుంది అంటే సరికాదు. ఆ విషయాల గురించి సైన్స్ మాట్లాడదు, విజ్ఞాన శాస్త్రం మాట్లాడదు. ఎందుకంటే అవి తత్వశాస్త్ర పరిధిలోనికి వస్తాయి. విజ్ఞాన శాస్త్ర లక్షణాలు స్వభావంలో చెప్పినట్లుగా పరిశీలింపదగిన రుజువుకి నిలబడిన విషయాలనే తన పరిధిలోనికి తీసుకుంటుంది. విజ్ఞాన శాస్త్ర లక్షణాలు స్వభావంలో చెప్పినట్లుగా పరిశీలింపదగిన రుజువుకి నిలబడిన విషయాలనే తన పరిధిలోనికి తీసుకుంటుంది. విజ్ఞాన శాస్త్రం పరిశీలింపదగిన
రుజువుకి నిలబడిన విషయాలనే, పరిశీలింపదగిన రుజువుకి నిలబడిన విషయాలనే తన పరిధిలోనికి తీసుకుంటుంది. నెక్స్ట్, తత్వశాస్త్రం అమూర్త దశలో ఉన్న విషయాలకు ప్రాధాన్యత ఇస్తుంది. విజ్ఞాన శాస్త్రం మూర్త దశలో ఉన్న విషయాలకి ప్రధానంగా పరిగణలోనికి తీసుకుంటుంది విజ్ఞాన శాస్త్రం. అయితే విజ్ఞాన శాస్త్రం మూర్త దశలోనే ఆగిపోకుండా అమూర్త భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయాణం చేస్తుంది. తత్వశాస్త్రం చాలా వరకు అమూర్త దశ నుండి ప్రారంభించి మూర్త దశలో ఉన్న విషయాలకు అర్థం చెబుతుంది. ఈ మధ్యకాలంలో ఈ రెండు శాస్త్రాల మధ్య తేడా క్రమంగా తగ్గుముఖం పడుతుందని తెలుస్తుంది. రెండింటి గమ్యం అంతిమ యథార్థాన్ని తెలుసుకోవడం కొరకే అని అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో ఈ తత్వశాస్త్రానికి విజ్ఞాన శాస్త్రానికి మధ్య ఉన్న తేడా క్రమంగా తగ్గుముఖం పట్టి రెండింటి యొక్క గమ్యం ఏంటి, అంతిమ యథార్థాన్ని తెలుసుకోవడం కొరకే అని అర్థమవుతుంది. విశ్వానికి విభిన్న దృక్కోణాలతో అర్థం చెప్పేందుకు వివిధ శాస్త్రాలు ప్రయత్నిస్తాయి. సాంఘిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సాంఘిక శాస్త్రాలు అర్థం చెప్తే, జ్ఞానేంద్రియాల పరిధిలో ఉన్న దృగ్విషయాల ఆధారంగా విజ్ఞాన శాస్త్రం విశ్వానికి అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తుంది. విశ్వానికి విభిన్న దృక్కోణాలతోటి అర్థం చెప్పేందుకు వివిధ శాస్త్రాలు ప్రయత్నిస్తాయి. సాంఘిక శాస్త్రం కనుక మనం తీసుకున్నట్లయితే సాంఘిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సాంఘిక శాస్త్రాలు అర్థం చెప్తాయి. జ్ఞానేంద్రియాల పరిధిలో ఉన్న దృగ్విషయాల ఆధారంగా విజ్ఞాన శాస్త్రం విశ్వానికి అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తుంది. జ్ఞానేంద్రియాల పరిధిలో ఉన్న దృగ్విషయాల ఆధారంగా విజ్ఞాన శాస్త్రం విశ్వానికి అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తుంది. విజ్ఞాన శాస్త్రం ప్రకృతిలో పరిశీలింపబడి దృగ్విషయాల మీద ఆధారపడి ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం అనేది ప్రకృతిలో పరిశీలింపబడి దృగ్విషయాల మీద ఆధారపడి ఉంటుంది. జ్ఞానేంద్రియాల ద్వారా సేకరించబడే విషయం అనుభవాత్మకమవుతుంది. విజ్ఞాన శాస్త్రం ప్రకృతిలో పరిశీలించబడి దృగ్విషయాల మీద ఆధారపడి ఉంటుంది. జ్ఞానేంద్రియాల ద్వారా సేకరించబడే విషయం అనుభవాత్మకమవుతుంది. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రం విశ్వంలో సామ్యము ఉంటుందని భావిస్తుంది. ప్రతి ఫలితానికి కారణం ఉంటుందని భావిస్తుంది. కంటికి కనిపించే విషయాల ఆధారంగా మూల ప్రకృతి స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి విజ్ఞాన శాస్త్రం నిరంతరం ప్రయత్నం చేస్తుంది. విజ్ఞాన శాస్త్రం విశ్వంలో సామ్యం ఉంటుందని భావిస్తుంది. ప్రతి ఫలితానికి కారణం ఉంటుందని భావిస్తుంది. కంటికి కనిపించే విషయాల ఆధారంగా మూల ప్రకృతి స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి విజ్ఞాన శాస్త్రం నిరంతరం ప్రయత్నం చేస్తుంది. విశ్వంలో సామ్యం ఉంటుందని భావిస్తుంది. ప్రతి ఫలితానికి కారణం ఉంటుందని భావిస్తుంది. కంటికి కనిపించే విషయాల ఆధారంగా మూల ప్రకృతి స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి విజ్ఞాన శాస్త్రం నిరంతరం ప్రయత్నం చేస్తుంది. ఈ విషయాన్ని ఈ పుస్తకంలోని విలువలు పాఠ్యాంశంలోని సౌందర్య విలువల గురించి ఇవ్వబడిన వివరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, దృగ్గోచరం కానీ లేదా కంటికి కనిపించని విషయాలను, అంటే భౌతిక ప్రకృతికి అతీతమైన విషయాలను అర్థవంతంగా చేయడానికి తత్వశాస్త్రం ప్రయత్నిస్తుంది. కనుక ఏ శాస్త్రము సంపూర్ణ యథార్థం అందించలేదని మనకు అర్థమవుతుంది. ఏ శాస్త్రము సంపూర్ణ యథార్థం అందించలేదు అని మనకు అర్థమవుతుంది. పూర్తి యథార్థం కావాలంటే అన్ని శాస్త్రాలు అందించిన విషయాల సమగ్రతను అర్థం చేసుకోవాలి. ఈనాడు ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా, రష్యా, జర్మనీ మొదలైన దేశాలలో భగవంతుడు, ఆత్మ, మానవాతీత శక్తులు, వేదాలు, మంత్రాలు మొదలైన వాటి మీద శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయి. విజ్ఞాన శాస్త్రంలో జ్ఞానం మూర్త దశ నుండి క్లిష్టమైన అమూర్త దశలోనికి ప్రవేశిస్తుంది. ఉదాహరణకి భౌతిక శాస్త్రంలో విశ్వం పుట్టుక, జీవశాస్త్రంలో జీవులు పుట్టుక గూర్చిన సిద్ధాంతాలు అమూర్త దశలో ఉన్నాయి. మూర్త దశ నుంచి విజ్ఞాన శాస్త్రంలో జ్ఞానం అనేది మూర్త దశ నుంచి క్లిష్టమైన అమూర్త దశలోనికి ప్రవేశిస్తుంది. భౌతిక శాస్త్రంలో విశ్వం పుట్టుక, జీవశాస్త్రంలో జీవులు పుట్టుక గూర్చిన సిద్ధాంతాలన్నీ మూర్తం నుంచి అమూర్తంగా ఉన్నాయన్నమాట, అమూర్త దశలో ఉన్నాయి. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రం సత్యాలను మాత్రమే కలిగి ఉన్న ఘనరూపంగానే కాక ద్రవరూపంగా కూడా కలిగి ఉన్నట్లు భావించాలి. ఎందుకంటే కొత్త విషయాన్ని కనుగొన్న ప్రతిసారి స్వరూపం మారుతూ ఉంటుంది. ఆ విధంగా మార్పు చెందే స్వభావాన్ని కలిగి ఉన్నదిగా విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఈ విధంగా విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని గురించి చర్చించుకోవడం ద్వారా విజ్ఞాన శాస్త్రం పట్ల
సరి అయిన దృక్పథాన్ని ఏర్పరచుకోవడం జరుగుతుంది. అది విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయునికి తన బోధనలో ఉపయోగపడుతుంది. విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని గురించి మనం అర్థం చేసుకున్న విషయాలన్నీ అందులో భాగమైన జీవశాస్త్రానికి వర్తిస్తాయి. విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని గురించి మనం ఇప్పటి వరకు అర్థం చేసుకున్న విషయాలన్నీ కూడా జీవశాస్త్రానికి కూడా వర్తిస్తాయి. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రము పరిధి, స్కోప్ ఆఫ్ సైన్స్ గురించి చూద్దాం. తత్వశాస్త్రము అన్ని శాస్త్రాలకు తల్లి వంటిది. అనాది కాలంగా జ్ఞానము అభివృద్ధి చెందుతూ ఎంతో పోగుపడింది. విజ్ఞాన శాస్త్రం వృద్ధి చెంది తత్వశాస్త్రం నుండి విడివిడి అది ఇంకా అనేక ఇతర శాస్త్రాలుగా అభివృద్ధి చెందుతుంది. తత్వశాస్త్రం ఏంటి? అన్ని శాస్త్రాలకి తల్లి వంటిది ఎవరు? తత్వశాస్త్రం. అనాది కాలంగా జ్ఞానం అభివృద్ధి చెందుతూ ఎంతో పోగుపడింది. విజ్ఞాన శాస్త్రం వృద్ధి చెంది తత్వశాస్త్రం నుండి విడిపోయి అది ఇంకా అనేక ఇతర శాస్త్రాలుగా అభివృద్ధి చెందింది. విజ్ఞాన శాస్త్రం అనేది తత్వశాస్త్రం నుంచి విడిపోయి అది ఇంకా అనేక ఇతర శాస్త్రాలుగా తత్వశాస్త్రం అభివృద్ధి చెందింది. విజ్ఞాన శాస్త్ర పరిధి అనంతం. అది సమాధానం ఇచ్చిన వాటన్నింటికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. సైన్స్ రంగం పరిధి అపరిమితంగా ఉంటుంది. సహజ దృగ్విషయం యొక్క ప్రతి సమూహము, సామాజిక జీవితంలోని ప్రతి దశ, గత లేదా ప్రస్తుత అభివృద్ధి యొక్క ప్రతి దశ విజ్ఞాన శాస్త్ర సంబంధిత అంశాలే. సైన్స్ రంగం పరిధి అపరిమితంగా ఉంటుంది. సైన్స్ రంగం యొక్క పరిధి ఏమనుకున్నా? అపరిమితం. అనంతం, పరిధి అనంతం. సమాధానం ఇచ్చిన వాటన్నింటికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది సైన్స్ రంగం పరిధి అపరిమితంగా ఉంటుంది. సహజ దృగ్విషయం యొక్క ప్రతి సమూహము, సామాజిక జీవితంలోనికి ప్రతి దశ, గత లేదా ప్రస్తుత అభివృద్ధి యొక్క ప్రతి దశ విజ్ఞాన శాస్త్ర సంబంధిత అంశాలే. సహజ దృగ్విషయం యొక్క ప్రతి సమూహము, సామాజిక జీవితంలోని ప్రతి దశ, గత లేదా ప్రస్తుత అభివృద్ధి యొక్క ప్రతి దశ విజ్ఞాన శాస్త్ర సంబంధిత అంశాలే. ఒక కోర్సు యొక్క పరిధి అనేక విభాగాలు శ్రేణి. ఒక కోర్సు యొక్క పరిధి అనేక విభాగాల శ్రేణి. అందులో శాస్త్రీయ లేదా సాంఘిక లేదా అది కలిగి ఉన్నటువంటి ప్రతి అంశము భాగమే. సైన్స్ యొక్క పరిధి చాలా విస్తృతమైనది. దానిలో చాలా శాఖలు ఉన్నాయి. ఒక కోర్సు యొక్క పరిధి అనేది అనేక విభాగాల శ్రేణి. ఒక కోర్సు యొక్క పరిధి అనేది అనేక విభాగాల శ్రేణి. అనేక విభాగాలు ఉంటాయి. అందులో శాస్త్రీయ లేదా సాంఘిక లేదా అది కలిగి ఉన్నటువంటి ప్రతి అంశము భాగమే. సైన్స్ యొక్క పరిధి చాలా విస్తృతమైనది. దానిలోని చాలా శాఖలు ఉన్నాయి. భౌతిక రసాయన శాస్త్రాలు, ఫిజికల్ సైన్సెస్, నిర్జీవ భౌతిక ప్రపంచానికి చెందిన పదార్థాల ధర్మాలు, రచనలలో కొన్ని సందర్భాలలో కలిగే మార్పు, శక్తి రూప మార్పులు, వీటిని గురించి వివరించే శాస్త్రాలు భౌతిక రసాయన శాస్త్రాలు. నిర్జీవ భౌతిక ప్రపంచానికి చెందిన పదార్థాల ధర్మాలు, రచనలలో కొన్ని సందర్భాలలో కలిగే మార్పు, శక్తి రూప మార్పులు, వీటన్నింటి గురించి వివరించే శాస్త్రాలు భౌతిక రసాయన శాస్త్రాలు. భౌతిక శాస్త్రంలో, ఫిజిక్స్లో పదార్థాలు, శక్తి మార్పుల గురించి వివరించబడుతుంది. రసాయన శాస్త్రం, కెమిస్ట్రీలో పదార్థ రచనలో మార్పులను గురించి వివరించబడుతుంది. నెక్స్ట్ జీవశాస్త్రం, బయోలాజికల్ సైన్స్. జీవ భౌతిక ప్రపంచానికి సంబంధించిన శాస్త్రాన్ని జీవశాస్త్రం అంటారు. జీవ భౌతిక ప్రపంచానికి సంబంధించిన శాస్త్రాన్ని జీవశాస్త్రం అంటారు. వృక్షశాస్త్రం, బాటనీ, జంతు శాస్త్రములను కలిపి జీవశాస్త్రం అంటారు. వృక్షశాస్త్రం వృక్షాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. జంతు శాస్త్రం జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. వివిధ జంతు జాతుల పద నిర్మాణ, శరీర నిర్మాణ వివరణ, వాటి పునరుత్పత్తి, అభివృద్ధి, ప్రవర్తన మొదలైనవి. ఖగోళ శాస్త్రం మొత్తం విశ్వం యొక్క అధ్యయనం. పురావస్తు శాస్త్రం, ఆర్కియాలజీ. ఖగోళ శాస్త్రం ఏంటి? ఆస్ట్రోనమీ, మొత్తం విశ్వం యొక్క అధ్యయనం ఖగోళ శాస్త్రం. పురావస్తు శాస్త్రం పూర్వీకుల జీవన విధానాలను గురించి. ఆర్కియాలజీ అనేది పూర్వీకుల జీవన విధానాల గురించి శాస్త్రీయంగా విశ్లేషించే అధ్యయన శాస్త్రం. తవ్వకాలలో బయటపడిన నిర్మాణాల మీద జరిపే పరిశోధనలో రేడియో కార్బన్ డేటింగ్ అనే ప్రక్రియ ద్వారా వస్తువు యొక్క కాలాన్ని నిర్ధారిస్తారు. భౌతిక రసాయన విశ్లేషణకి సంబంధించిన వేగవంతమైన పురోగతి వలన పురావస్తు శాస్త్రం కొంత అంతర్దృష్టిని పొందింది.
భౌతిక రసాయనిక విశ్లేషణకు సంబంధించిన వేగవంతమైన పురోగతి వలన పురావస్తు శాస్త్రం కొంత అంతర్దృష్టిని పొందింది. పై విజ్ఞాన శాస్త్ర శాఖలు మరలా అనేక ఉపశాఖల్ని కలిగి ఉన్నాయి. ఈ అంశాలను మనం జీవశాస్త్ర శాఖలలో మరింత వివరంగా తెలుసుకుంటాం. ఇక్కడితోటి మనకి విజ్ఞాన శాస్త్రం స్వభావము పరిధి కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్.